మనం ప్రతిరోజు కూడా మనకొచ్చేటువంటి కలలకు ఎటువంటి ఫలితాలు ఉంటాయి? దానికి మనం ఎటువంటి పరిహారాలు పాటించాలి అనే అంశాన్ని గురించి తెలుసుకుంటున్నాం గదా! ఆ క్రమంలో నేటి రోజున మనం ఒక దారిలో వెళ్తున్నాం. ఆ దారి ఎక్కడ జనాలెవ్వరు గూడా లేనటువంటి ఏకాకిగా మనం మాత్రమే ఉన్నటువంటి ఒక నిర్జనమైనటువంటి ప్రదేశం. అది ఏదన్నా కావచ్చు గాక. మనం ఒక దారిలో వెళ్తున్నాం. చాలా నిర్జనంగా ఉంది. అక్కడ ఎవ్వరూ లేరు. ఒంటరిగా మనం మాత్రమే వెళ్తున్నాం. ఇలా కల వస్తోంది. అలా వెళ్తూ ఉంటే ఏమైంది? హఠాత్తుగా మనం ఎక్కడికైతే వెళ్ళాలో అక్కడ దారికి అడ్డంగా మూసివేయబడి ఉంది. ఇలా దారి మూసివేయబడి ఉంది. ఇప్పుడు ఏమిటి అనేటువంటి ఒక భయం మనలో కలిగింది. లేదా భయం కలగలేదు. కానీ ఆ దారిలో నిర్జనమైనటువంటి ప్రదేశంలో వెళ్ళడానికి మనకి చాలా కష్టాలు వస్తున్నాయి. ఇట్లా గన మనకు కల వచ్చినట్లయితే ఇది చాలా అశుభ సూచకంగా మనం అందరం కూడా భావన చేయాలి. ఇది మంచి కల మాత్రం ఎంత మాత్రం కాదనమాట. మీరు ఏదో ఒక నిర్ణయం తీసుకోబోతున్నారు. ఆ నిర్ణయం తీసుకుంటున్నటువంటిది ఏదైతే ఉందో అది అంత మంచి నిర్ణయం కాదు అనడానికి ఈ కల సంకేతం. లేదా మీరు ఏదైతే పని చెయ్యాలనుకుంటున్నారో ఆ పని ఎవరికి కూడా నచ్చనటువంటి పని, సామాజికంగా చూసినట్లయితే కనుక అది చాలా ఇబ్బందికరమైనటువంటి పనిగా మనం పరిగణించాలి. దీనివలన మీకు పరువు నష్టం రాబోతోంది. అంతేగాక మీకు ఉండేటువంటి గౌరవం ఏదైతే ఉందో ఇది చెడబోతోంది. మీకు ఆర్థికంగా కూడా నష్టం రాబోతుంది అనటానికి ఈ స్వప్నం ప్రధానమైనటువంటి సంకేతంగా నిలబడుతుంది. కనుక వెంటనే దీన్ని గుర్తుపెట్టుకొని అటువంటి పని ఏదైతే ఉందో దాన్ని వాయిదా వేసుకోవటం, లేదా అప్పటికి ఇంకా ఆ పని ప్రారంభం కాలేదంటే భవిష్యత్తులో ఇటువంటిది రాబోతోంది అని చెప్పని తెలుసుకొని శనివారం నాడు ఎవరైనా సరే బీదవారికి, ప్రధానంగా యాచకులైనటువంటి వారైతే కనుక చాలా మంచిది. బీదవారు ఎవరైనా సరే ఒక్కరికి మీకు తోచిన ప్రకారంగా చక్కగా అన్నదానం చేయండి. ఒక్కరికి చేస్తే చాలు. శనివారం నాడు ఒక్క బీదవారికైనా సరే మీరు యథాశక్తిగా షట్రసోపేతంగా శక్తి వంచన లేకుండా అన్నదానం చేయండి. అన్నదానం చేసి ఈ శనివారం వెళ్ళిన తర్వాత వచ్చేటువంటి గురువారం ఏదైతే ఉందో ఆ గురువారం రోజు మీ ఇంటి దగ్గరలో ఉండేటువంటి దర్గా ఉంటుంది కదా, ఆ దర్గాలో ఉండేటువంటి వారికి మీకు తోచింది ఏదైనా సరే దానం చేయండి. ఇంతే మీరు చేయవలసింది. ఇలా చేయడం వలన ఖచ్చితమైనటువంటి ఫలితం కలిగి మీకు రాబోయేటువంటి ఇబ్బంది ఏదైతే ఉందో అదంతా కూడా తొలగిపోతుంది. ఇటువంటి మరిన్ని అద్భుతమైనటువంటి పరిహారాలు తెలుసుకోబోయే ముందుగా మనందరికీ కూడా చక్కటి శ్రీరామరక్ష కలగడానికి గాను శ్రీరామరక్ష స్తోత్రాన్ని శ్రవణం చేద్దాం. ధన్యులమవుదాం. చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరం ఏకైకమక్షరం ప్రోక్తం మహాపాతకనాశనం ధ్యాత్వా నీలోత్పలశ్యామం రామం రాజీవలోచనం జానకీ లక్ష్మణోపేతం జటామకుటమండితం సాసితూణధనుర్బాణపాణిం నక్తం చరాంతకం స్వలీలయా జగత్రాతుం ఆవిర్భూతమజం విభుం రామరక్షాం పఠేత్రాజ్ఞః పాపఘ్ని సర్వకామదాం శిరో మే రాఘవః పాతు బాలం దశరథాత్మజః. బాబావారికి ప్రాతకాలంలో ఇచ్చేటువంటి హారతే కాగడ హారతి. ఈ కాగడ హారతిని ఇవ్వడం అనేది మనందరికీ కూడా నిజంగా పూర్వజన్మ సుకృతం అని చెప్పుకోవచ్చు. మనలో ఉండేటువంటి జడత్వాన్ని, బద్ధకాన్ని, అలసత్వాన్ని పోగొట్టుకునడానికి గాను ఈ హారతి చాలా చక్కగా ఉపయోగపడుతుంది. మొత్తం 6 భాగాలుగా ఇందులో ఉండేటువంటి హారతి గీతాలన్నీ కూడా విభజింపబడి ఉంటాయి. ఈ 6 భాగాలైనటువంటి హారతి పాటలని పాడుకుంటూ బాబావారి కనుక కాగడ హారతిని ప్రాతకాలంలో ఇస్తూ వచ్చినట్లయితే కనుక మనకు ఉండేటువంటి దారిద్ర్య బాధలు ఏవైతే ఉన్నాయో ఇవి కూడా తొలగిపోతాయి అన్నమాట. ఓ బాబా, నువ్వు సాక్షాత్తు పాండురంగ స్వరూపుడివి, నిద్రలేచి చక్కగా విప్పారినటువంటి నీ నేత్రాలతో మా వంక చూడయ్యా. నీకు నిజానికి ఎటువంటి రూపము కూడా లేదు. నీవు నిర్గుణ పరబ్రహ్మ స్వరూపానివి. కానీ కారుణ్యం చేత మమ్మల్ని సంరక్షించడం కోసం అని చెప్పని ఈ షిరిడీలో ఇటువంటి పాదాలు, చేతులు, కరములు అన్నీ కూడా కలిగినటువంటి మాలాంటి మానవాకృతిలో ప్రకాశిస్తూ వస్తున్నావు. కనుక ఓ బాబా, కాస్త ఒక్కసారి నేత్రాలు తెరిచి మా యొక్క ఆపదలు ఏవైతున్నాయో అవన్నీ కూడా విని మాకుండేటువంటి కష్టాల్ని, దరిద్రాన్ని, బాధల్ని అన్నిటిని కూడా దూరం చేయి బాబా. ఇదిగో మేమందరం కూడా జ్ఞానవంతులం కావాలి అనేటువంటి కాంక్ష చేత విజ్ఞాన స్వరూపంగా ప్రజ్వరిల్లేటువంటి జ్యోతి ఏదైతే ఉందో దాన్ని నీ దగ్గర తీసుకొచ్చాం. చక్కటి మంగళ నీరాజనాన్ని మీకు అర్పిస్తున్నాం. మాకుండేటువంటి అమంగళాలు ఏవైతున్నాయో వాటన్నిటిని కూడా హరించి వేసేయండి అని చెప్పని మనం అందరం కూడా భావన చేస్తూ ప్రార్థిస్తూ పరమాత్మ అయినటువంటి సాయినాథుడికి ఇచ్చేటువంటి హారతియే కాగడ హారతి. అందుకనే ఆ కాగడ హారతి అంత ప్రశస్తమైనటువంటిది, మనకి చక్కటి బుద్ధిబలాన్ని చేకూర్చేటువంటిది, మనలో ఉండేటువంటి బద్ధకాన్ని, జడత్వాన్ని పోగొట్టేటువంటిది, మనకు ఉండేటువంటి కష్టాలని, దారిద్ర్య బాధల్ని తొలగించేటువంటిదే కాగడ హారతి.
ఆ కాగడహారతిని శ్రవణం చేద్దాం. సాయినాథుడి కటాక్షంతో వర్ధిల్లుదాం. जोडूनिया कर चरणी ठेविला माथा परिसावी विनंती माझी पंढरीनाथा असो नसो भाव आलो तुझी या ठाया कृपा दृष्टी पाहे मजकडे सद्गुरु राया अखंडित सावे ऐसे वाटते पायी सांडोनी संकोच ठाव थोडासा देई तुका म्हणे देवा माझे वेडी वाकुडे नामे भव पाश हाती आपुल्या तोडी उठा पांडुरंगा प्रभात समयोपातला वैष्णवांचा मेला गरुड पारी दाटला गरुड पारा पासुनी महा द्वारापर्यंत सुरवरांची मांदे उभी जोडूनी हात शुकसनकादिक नारद तुंबर भक्तांच्या कोटी त्रिशूल डमरू घेऊनी उभा गिरजेचा पती कलियुगीचा भक्त नामा उभा कीर्तनी पाठी मागे उभी डोळा लावूनिया जनी उठा उठा श्री साईनाथ गुरु चरण कमल दावा आधी व्याधी भवताप वारुनी तारा जड जीवा गेली तुम्हा सोडुनिया भव तमरजनी विलया परिहे अज्ञानासे तुमची भूलवियोग माया शक्ती न यत्किंचितहि तिजला साराया तुम्हीच ते सारुनि दावा मुख जनताराया भो साईनाथ महाराज भवति मिरनाश करवी अज्ञानी आम्ही किती तव वर्णावी थोरवी ती वर्णिता भागले बहुवदनी शेष विधी कवी सकृप होऊनि महिमा तुमचा तुम्हीच वदवावा आधी व्याधी भवताप वारुनी तारा जड जीवा उठा उठा श्री साईनाथ गुरु चरण कमल दावा आधी व्याधी भवताप वारुनी तारा जड जीवा మన నిత్య దైనందిన జీవితంలో మనం ఎదుర్కొనేటువంటి విభిన్నమైనటువంటి సమస్యలకి పరిష్కార మార్గంగా ఉపకరించేటువంటి అద్భుతమైనటువంటి పరిహారాల గురించి మనం ప్రతిరోజు తెలుసుకుంటున్నాం కదా. ఆ క్రమంలో నేటి రోజున పంటలు బాగా పండాలి అని అనుకునేటువంటి వారికి చాలా తేలిగ్గా ఉపకరించేటువంటి పరిహారాన్ని గురించి తెలుసుకుందాం. ఎప్పుడు కూడా పంట అంతా కూడా ఎంతసేపు వానల మీద ప్రకృతి మీద ఆధారపడి వెళ్తూ ఉంటుంది కనుక భగవంతుని కనుక మనం ప్రసన్నం చేసుకోగలిగామా ఈ పంటలు బాగా పండించుకోగలుగుతాం, పండినటువంటి పంటని చేతపుచ్చుకోగలుగుతాం, ఆ వచ్చినటువంటి లాభాన్ని మనం అనుభవించగలుగుతాం.